వెల్కమ్ టు ఎంబీకే న్యూస్. వార్తలు చదువుతున్నది పిఎం ప్రభావతి. నల్లగొండ జిల్లా కనకాల్ మండలం బోయినపల్లి గ్రామంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్పై విచారణ చేపట్టారు. గ్రామ సర్పంచ్ పగిళ్ల యాదయ్య గ్రామానికి సంబంధించి పెద్దబావికుంట్ల గ్రామ పంచాయతీ చెరువును డప్పు కొట్టించి గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజల సమక్షంలో వేలంపాట 75,000కు మరియు గ్రామంలోని చీప్ లిక్కర్ మొదటి సంవత్సరం 1,05,000 రూపాయలు, రెండవ సంవత్సరం 85,000 రూపాయలకు వేలం పాడారు. సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ చేయకపోవడంతో సొంత లాభాలకు వాడుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పంచాయతీ అధికారి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇట్టి ఆరోపణలు విచారణ ఈ సందర్భంగా అధికారులు గ్రామ పంచాయతీ ఆఫీసులో తనిఖీలు చేశారు. సదరు కబ్జాకు సంబంధించిన దస్తావేజులను అన్ని పరిశీలించడం జరిగింది. 3 అంశాలపై విచారణ చేపట్టిన అనంతరం రికార్డులు అన్ని సీజ్ చేశారు. ఇట్టి రిపోర్టులు కలెక్టర్కి సమర్పించడం జరుగుతుందని సదరు అధికారులు తెలిపారు. గ్రామంలో నడి సెంటర్లో డబ్బు కొట్టించి 100 మంది సమక్షంలో వేలం పడ్డారు. అందులో ఒక ముగ్గురు నలుగురు మెరిట్ వాడారు కాబట్టి ఇచ్చారు. మరి ఆ డబ్బు తీసుకొచ్చి ఏం చేసారు? జీపే అకౌంట్లో వేసిరా? ఆ బాధ్యత అనేది ఎవరి మీద ఉంటుందని మీకు తెలుసు. ఆ పెద్ద మనుషులు నిర్ణయం తీసుకోవాలి. ఏలం పాడిందే నెంబర్లకు కానీ ఊళ్ళో ప్రజలకు కానీ ఏలం పాడిన వరకే తెలుసు. కానీ ఆ డబ్బు ఏమైంది, ఎక్కడ పోయింది, వాళ్ళు ఇచ్చిరా ఇయ్యలేదా అన్న విషయంపై ఏ ఒక్కరిని అడిగినా కానీ ఇన్ఫర్మేషన్ దొరకదు సార్. దీని గురించి, ఈ చెరువు విషయం గురించి ఒక సంవత్సరం పాడిన పాట పాడిన వ్యక్తి అమ్మటి, అయ్యా నువ్వు ఎంత పాడినావు, ఆ డబ్బులు కట్టినవా, నీకేం అగ్రిమెంట్ రాసిరు, నీకేమన్నా రసీదు ఇచ్చిర్రా, ఆ స్లిప్ చూపించమంటే కనీసం ఆ రసీదు కాదు కదా, ఆ కాగితం కూడా మట్టి పట్టారు. ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ రోడ్డు పోతే మట్టి రోడ్డు ఖరాబ్ అవుతుంది కదా సార్, దానికి గుంతలు పడతాయి కదా, దానికి కొంచెం ముందుకు కూడా రోడ్ చేసారు. అయితే ఆ రోడ్ను ఎవరు సర్పంచ్ గారు ఇప్పుడు రికార్డ్ చేసుకున్నాడా? చేసారు. మన దగ్గర కూడా ఉంటుంది, తీర్మానం ఉంటుంది, రికార్డు ఉంటాయి. ఇంకేం లేదు కదా, మీరేం ఇప్పుడు ఏదైతే అభియోగాలు ఉన్నాయో సర్పంచ్ గారు, ఇప్పుడు వీటి మీద మొత్తం ఇంకొక విషయం సార్, ఇంకొకటి రికార్డు 3 రకాల మీద ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే పైప్ లైన్ ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడలేదు కదా, ఆయన చెప్పలేదు. అది గ్రామ పంచాయతీలో సంబంధం ఈ గ్రామ పంచాయతీ మీద, బోయినపల్లి గ్రామ పంచాయతీ మీద ఆరోపణలు రావడంతో ఎంక్వైరీకి వచ్చాను నేను. ఆ ఎంక్వైరీ 3 ఐటమ్ల మీద చేపల చెరువు మరియు తర్వాత రోడ్లు వేసి రికార్డు చేయించండి అభియోగం మీద రికార్డు అన్ని పరిశీలించడం జరిగింది. వాళ్ళతోటి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ 3 అంశాల మీద ఏదైతే చేపల చెరువు, తర్వాత ఏదైతే రోడ్డు చేసిరని, తర్వాత ఒకటి లిక్కర్లది, ఇది వేలంపాట పాడి గ్రామ పంచాయతీలో జమ చేయలేదనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి మీద అభియోగంతో నేను విచారణకు హాజరైనాను. ఈ విచారణ పూర్తి చేసినాను. వాళ్ళ స్టేట్మెంట్లు అన్నీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇట్టి రికార్డులన్నీ నేను సీల్ చేసి ఇట్టి రిపోర్ట్ను జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్ గారికి నేను సమర్పించగలను. లక్షలు ఏం లేదు, లక్షలు అనేది ఏం అమౌంట్ ఏం లేదు, కుంభకోణం లక్షలు అనేది ఏం లేదు. కానీ ఆరోపణలు ఏది మన చీప్ లిక్కర్లకు గింత 1,00,000 రూపాయలని, తర్వాత మన చెరువు దానికి ఒక 5-8 వేలని, అదే
అమౌంట్ దాటి మీద ఉన్నాయి, రికార్డులో ఉన్నాయి, దాని మీద అభియోగం మీద ఉంది. ఇప్పుడు మన రాసి చూసిస్తాను. రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎలక్ట్ అయిన కాడి నుంచి. ఇటు రిపోర్టు నేను పై అధికారికి ఏముంది. ఇప్పుడు మన చీఫ్ లిక్కర్ ఏదో ₹1,00,000 అంటున్నారు, అది గ్రామ పంచాయతీ సంబంధం ఉంది. తర్వాత చెరువులకు 2 సంవత్సరాల నుంచి ఒక చెరువుకి 75,000, ఒక చెరువుకు 1,05,000 ఏమో. 2 సంవత్సరాలకు సంబంధించిన మ్యాటర్ నేను సపరేట్. పూర్తి నిరాధారం అభియోగాలు. లక్ష్మీనారాయణ, బోయినపల్లి గ్రామ పంచాయతీ 6వ తారీఖు 4వ నెలలో 2021 రోజున కలెక్టర్ గారికి బోయినపల్లి గ్రామ పంచాయతీ జీపీ నుండి నిధుల దుర్వినియోగంపై మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి విచారణకు డిపిఓ గారు డిఎల్పి గారిని పంపించారు. దానిపైన ఈరోజు విచారణ జరిపారు. దాని పారదర్శకంగా విచారణ చేసి నిధులని రికవరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అవే కాకుండా ఇంకా కొన్ని బోగస్ బిల్లులు పెట్టి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా డబ్బులు డ్రా చేయడం జరిగింది. మేము ఆర్టీఐసి మొత్తం డాటా కూడా తీయడం జరిగింది. ఈ డాటా అంతా మేము డిఎల్పి గారికి సబ్మిట్ చేసినాము. దానిపై వెంటనే నిర్ణయం తీసుకొని వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్వచ్ఛందంగా ఇసుక ట్రాక్టర్లు మట్టి పోసిన మాట వాస్తవం. ఎవ్వరు ఎక్కడ మాట్లాడినా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న కలిసి ఊరు మొత్తం తిరిగి కూడా భయగాంతులకు గురి చేస్తుంది. ఈసారి ఇక్కడ వచ్చిన సార్లు దీని మీద చట్టపరంగా నిర్ణయం తీసుకోకపోతే మేము కోర్టుకైనా వెళ్ళి కేసు వేయడానికి మేము అడుగున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరితోని మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తాం, రేపటి నుంచి తిరుగుదులేరి అని చెప్పే మాటలే కానీ ఇక్కడ పని చేసేది ఒక్క పైసా పని లేదు. ఈ కట్ట మొత్తం ఉన్నది. ఈయన నిజాధారాలు చేయాలి. మోటార్ల విషయాలు ఎన్ని బిల్లులు పెట్టిర్రు, ఎంత తీసుకుర్రు, దాని మీద నిజాధారాలు తేయండి. ఏ మహిళ పని చేసింది, ఎవరేం చేసిర్రు అనేది మొత్తం నిజాధారాలు చేయండి. మీరు చట్టపరమైన బాధ్యతల ప్రకారం పోవాలని కోరుతున్నాం. 4/7 MBK న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.